ఏకాంతాన్ని ఇష్టపడు, అది మీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చేయి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రేమను పంచు, మీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం చెప్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. నీ శ్రమకు తగిన విశ్రాంతి లేకపోతే నీలో నాణ్యత లోపిస్తుంది. మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. భయం అనేది ఊరకుక్క లాంటిది. పరిగెడితే వెంట పడుతుంది, నిలబడితే తడబడుతుంది. నీకు గెలవాలన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్లే. మీరు ఈరోజు ఏం కోల్పోతున్నారో రేపటి రోజున తెలుస్తుంది. మీరు ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ మీరు లేకుంటే బాధపడే వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారు. వారిని మీరు ఎప్పుడూ బాధ పెట్టకండి. మన లైఫ్ అంతా ఎగుడు దిగుడు మార్గంలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత. చర్చలో ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని నిందించడమే పనిగా పెట్టుకుంటాడు. కనిపించేదాన్ని చూడటానికి కళ్ళు సరిపోతాయి, కానీ కనిపించని దాన్ని చూడటానికి వివేకం కావాలి. మీ ధ్యేయంలో మీరు నెగ్గాలంటే మీకు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకితభావం ఉండాలి. విరిసే పువ్వు, రాలే ఆకు, వెలిగే దీపం అన్నీ ఒకటే చెబుతాయి, ఏది శాశ్వతం కాదని. అవసరం అయినప్పుడే కొంతమంది మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చిరాకు పడకండి, ఎందుకంటే అంధకారంలో వారికి మీరే కిరణం కావచ్చు. గుర్తించండి. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకు, వెంటనే లేచి పని ప్రారంభించు. ఈ రోజుల్లో మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు. ఆనందాన్ని ఫోన్లో స్టేటస్ పెడుతున్నారు, బాధల్ని డీపీలో చూపిస్తున్నారు, పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. మొత్తానికి లైఫ్ని ఇంటర్నెట్లో పెట్టి బ్రతికిస్తున్నారు. దొరికిన దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు, అంతే. నీ సందేశం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ, చివరి పేజీ దేవుడే రాస్తాడు. మధ్యలో పేజీలను మనమే రాసుకోవాలి. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేకపోవడం. మీకు ఏమీ లేదని బాధపడకండి, తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించండి. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించండి. నేనే కరెక్ట్ అనుకో, ఎలాంటి తప్పు లేదు, కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. నువ్వు వెళ్ళే మార్గం నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. ఈ సొసైటీలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్నవారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధ పెట్టడం. ఈ సొసైటీలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏంటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. నీ లైఫ్ నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. నీకు నువ్వే తోడు, గుర్తుంచుకో. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం కూడా. కోపంతో సహవాసం చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. మనం బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది.
నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం. నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పవచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏదీ చెప్పకపోవడమే మంచిది. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతు కోస్తారు. ఎదుటివారు హేళన చేస్తున్నారని ఎప్పుడూ కృంగిపోకండి. మీరు చేసే పని సరైనది అయ్యి మీకు నచ్చితే చాలు, అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎంత కష్టం వచ్చినప్పటికీ నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి రారు. అహంకారం దృష్టించి చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకరి జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమనేది వాళ్ళు నీకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. కళ్ళతో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకండి, ఇతరులకు చెప్పకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. విజయం కలిగిందని విర్రవీగకండి, అపజయం కలిగిందని నిరాశపడకండి. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. లేని వాళ్లకు ఆర్థిక బాధలు, ఉన్న వాళ్లకు శారీరక బాధలు, ఉండి లేని వాళ్ళకి మానసిక బాధలు, ఇలా ప్రతి మనిషి ఏదో ఒక బాధ పడుతున్నవారే. ఒక్కసారి క్రింద పడి చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా రాదు. ఒక్కసారి పైకి ఎగిరి చూడండి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి 1000 చేతులు ముందుకు వస్తాయి. నమ్మకం లేని ఫ్రెండ్షిప్, విలువ ఇవ్వని రిలేషన్, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే. గెలుస్తానన్న నమ్మకం లేనివాడు, ఓడిపోతానేమో అన్న అనుమానం ఉన్నవాడు తప్పక పరాజయం పాలవుతాడు. అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి, తప్పక విజయం సాధిస్తారు. మీ వెనుక ఏముంది, మీ ముందేముంది అనేది మీకు అనవసరం. మీలో ఏముంది అనేది మాత్రమే ముఖ్యం. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. కుటుంబంలో ఎన్ని కీచులాటలు ఉన్నప్పటికీ సొసైటీలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి, ఎదుటి వారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికి నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి, మీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. నీ తోటివాడికి ఎన్నిసార్లు సహాయం చేసినా వాడికి గుర్తు ఉండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటను వాడు చచ్చినా మర్చిపోడు. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. సముద్రంలో ప్రయాణించే నావ తీరం చేరాలి అంటే అలలను, కెరటాలను తట్టుకొని నిలబడాలి. అలాగే జీవిత ప్రయాణంలో మనిషి తుది గమ్యం చేరాలంటే కష్టాలను, కన్నీళ్లను తట్టుకొని నిలబడాలి. అప్పుడే రెండింటికి అంతిమ విజయం లభిస్తుంది. మంచి మనిషిగా జీవించడం కానీ మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయకండి. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, కొత్త బాట వేసి మార్గం చూపడం. నిన్ను నీకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళను ఎప్పుడైతే నువ్వు వదులుకుంటావో అంతకంటే పెద్ద తప్పు మరొకటి లేదు.
ఎండు కర్రల్లో చేరిన పచ్చి కర్ర కూడా మంటల్లో కాలక తప్పదు. అలాగే చెడ్డవారితో తిరిగే మంచివాడు కూడా చెడ్డవాడే అవుతాడు. జ్ఞాపకాలు అనేవి కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారే చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి. నీకు ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం, బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. నువ్వు చేసే సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఉండకూడదు.